మీ పాదములకు వందనాలు. ఈ ఉదయకాలము మీరు మాకు ఇచ్చినటువంటి ఉపవాస ప్రార్థన కూడికను బట్టి మీకు వందనాలు. నీ సంధికి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సకాలు తీసుకుని రండి, నీ కృప చూపండి. ఈ కూడిక ద్వారా మా ఆత్మీయ జీవితానికి మేలు, క్షేమము, నీ సంఘానికి మేలును మీకు మహిమ కలిగించుకోండి. నా మటుకు నేను కూడా బలహీనుని నిష్ప్రయోజకుని కృప చూపమని, పాట విషయం కూడా మీ సహాయం దయచేయండి. మీ పరలోక మాటలు కూడా మీరు మాకు అనుగ్రహించమని, ఏ విధంగా మేము ప్రార్థించాలో మీరు మాకు సహాయపడమండి. ఆత్మదేవా, మేము ఆత్మతో పాడడానికి, ఆత్మతో ప్రార్థన చేయడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఆవరణమంతా మీ పరిశుద్ధాత్మను ఉంచండి. కనికనమండిక చీకటి శక్తులను మీ నామంపేట బంధించి మీరే మహిమ పొందమని మీ దయగలస్తానికి అప్పగించుకుంటూ నీ కృపను కోరుతూ యేసు ప్రభువే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన యొక్క ప్రార్థన, క్రైస్తవ ప్రార్థన అనేటువంటి భాగంలో నుండి ఓ పాట పాడతాము. క్రైస్తవ ప్రార్థన అనేటువంటి అంశంలో నుండి దేవుని బిడలముగా ఈ విషయాన్ని మనం ఎరుగుదాం. సియోని గీతంలో నుండి క్రైస్తవ ప్రార్థన అనేటువంటి 594 గుణవంతురాలైన ఘనమైన స్త్రీ. మరి క్రైస్తవ ప్రార్థనలో స్త్రీలను గురించినటువంటి యొక్క ఈ ప్రార్థన భాగాలు ఇందులో కనబడతాయి. అయినా మనం ఈ పాట పాడతాము. పాట పాడి తర్వాత కొన్ని మాటలు చూస్తాం. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, క్రీస్తు రక్తములో కడుగబడే, క్రీస్తు రక్తములో కడుగబడే, కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, కొనియాడదగినది ధన్యురాలు తానే, కొనియాడదగినది ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, నీ జనమే నా జనమని ఎంచుకొని, నిజ దేవుని వెదకి వెంటాడిన రూతు, నీ జనమే నా జనమని ఎంచుకొని, నిజ దేవుని వెదకి వెంటాడిన రూతు, కొనియాడదగినది ధన్యురాలు తానే, కొనియాడదగినది ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థించగా, దేవుడు అన్న ప్రార్థన వినెను, దేవుని సన్నిధిలో ప్రార్థించగా, దేవుడు అన్న ప్రార్థన వినెను, కొనియాడదగినది ధన్యురాలు తానే, కొనియా
కొనియాడతగినది ధన్యోరాలు తానే గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చే యుద్ధము జరిగించెను దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చే యుద్ధము జరిగించెను దెబోరా కొనియాడతగినది ధన్యోరాలు తానే కొనియాడతగినది ధన్యోరాలు తానే గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా నేను నాశించదనానే తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించే నేను నాశించదనానే తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించే కొనియాడతగినది ధన్యోరాలు తానే కొనియాడతగినది ధన్యోరాలు తానే గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ఆభరణ వస్త్రాలంకారముగాక అక్షయాలంకారము కలిగిన శ్రీయే ఆభరణ వస్త్రాలంకారముగాక అక్షయాలంకారము కలిగిన శ్రీయే కొనియాడతగినది ధన్యోరాలు తానే కొనియాడతగినది ధన్యోరాలు తానే గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ప్రభు యేసుని గుణములోను కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలిచెడు శ్రీయే ప్రభు యేసుని గుణములను కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలిచిన శ్రీయే కొనియాడతగినది ధన్యోరాలు తానే కొనియాడతగినది ధన్యోరాలు తానే గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మన యొక్క ఉపవాస ప్రార్థన కొరకు కొన్ని లేఖనాలను మనం చదువుకుంటాం. మనం పాడినటువంటి పాట దాదాపు ఇక్కడ కొంతమంది స్త్రీలు కనబడతారు. సంఘ ప్రార్థన యొక్క అంశంలో ఈ పాట ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. స్త్రీల యొక్క ప్రార్థన. దీనిని బట్టి ఈరోజు ఒక చిన్న వచనాన్ని మనము తలంచుదాం. బైబిల్లో స్త్రీలు ఉన్నారు, వారి ప్రార్థనలను గురించినటువంటి సందర్భం. ఇక్కడ కొద్దిమంది స్త్రీలు ఉన్నారు,
వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఇప్పుడు అన్న ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే దేవుడు చేసినాడు, దర్శనము కోల్పోయి ఇకాబోదు అంటే దేవుని మహిమ కోల్పోయినటువంటి దినాలలో హన్నా ప్రార్థనను దేవుడు ఆలకించి ఎవరినిచ్చినాడు? సమూయేలుని ఇచ్చినాడు. అట్లా ఇస్తే ఇప్పుడు ఏమైనాడు? చెదిరిపోయేటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఒక్క తాటి మీదకి తీసుకొని వచ్చి వారందరి క్షమాపణ కొరకు మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పినట్లు వారందరినీ యెహోవాను సేవించే విధంగా దేవుడు వారిని ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. ఎవరు చేసినారు ప్రార్థన? హన్నా చేసింది. హన్నా చేస్తే దేవుడు ఏం చేసినాడు? ఒక కుమారుని ఇచ్చినాడు. బిడ్డలు లేరామకు, బిడ్డలు లేరు కాబట్టి ప్రార్థన చేస్తే ప్రార్థనా పూర్వకంగా ఇచ్చినటువంటి కుమారుని ద్వారా ఏమైందంటే ఇశ్రాయేళ్లకు ఒకవేళ చెప్పాలంటే మొట్టమొదటి న్యాయాధిపతి, తర్వాత చివరి న్యాయాధిపతి, అంతేకాదు చెదిరిపోయేటువంటి ప్రజలను ఏకం చేసినటువంటి మంచి ప్రవక్త, నాయకుడు, యాజకుడు, ఇద్దరు రాజులను అభిషేకించినటువంటి గొప్ప దైవజనుడు ఎవరు? సమూయేలు. 2 పుస్తకాలు రాయబడ్డాయి. మొదటి సమూయేలు, 2వ సమూయేలు యొక్క ప్రార్థనలు. కాబట్టి ప్రార్థన అనేది గొప్ప విషయం. అట్లనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు, యూదులు మెస్సయ్య మా కొరకు వస్తాడు భూలోకంలో అని ఎదురు చూసేటువంటి వారందరికీ నిరీక్షణకు ఆధారముగా నిలబడినటువంటి కుటుంబము యోసేపు, మరియమ్మలు. వాళ్ళు మంచి ప్రార్థనాపరులు, నిరీక్షణ కలిగినటువంటి వారు. అందుకనే యోసేపుతో దేవుడు మాట్లాడినాడు, యోసేపు నువ్వు నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వేం చేయొద్దు, అధైర్యపడొద్దు, మరియ కుమారుని అంటుంది. ఎందుకంటే తన ప్రజలను కాబట్టి ప్రార్థన చేసేటువంటి వారి యొక్క విధానం. సరే, దీనిని బట్టి మనం ఎరగవలసిన విషయం ఏమిటి అంటే చాలా సందర్భాలు ఉన్నాయి. అయినా మనము క్లుప్తంగా 2-3 వచనాలను మనం చదువుతాం. ఇక్కడ స్త్రీలను గురించే ఉంది. కాబట్టి స్త్రీలు అనంటే బైబిల్ పరంగా ప్రభు నాకు ఇచ్చిన అవగాహన ఏంటంటే సంఘం. గుర్తుపెట్టుకోండి. ఎవరు? బైబిల్లో స్త్రీ ఎవరికి పోల్చబడుతుంది? సంఘానికి పోల్చబడుతుంది. ఒక సంఘానికి ఉండవలసిన భారము, బాధ్యత ఒక గృహానికి స్త్రీకి ఎంత బాధ్యత ఉంటుంది? నాకు తెలిసి పురుషుని కంటే ఇంటి విషయంలో ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంటుందో చెప్తారా? స్త్రీకే ఉంటుంది, అంతేనా? కుటుంబం కానీ పిల్లల విషయం కానీ అన్నిటి భారం ఎవరికి ఉంటుందండి? నాకు తెలుసు కదా, మేము చూస్తున్నాం కదా. ఏదో పోతాం, బయట తిరుగుతాం, వస్తాం, అది ఇదా అని చెప్పేసి చెప్పుకుంటాం, 4 మాటలు చెప్తాం, పోతాం, కానీ ఏం చేయలేము. కాబట్టి బాధ్యత అంతా కూడా ఎవరిది? స్త్రీది. ఒక కుటుంబ భారము, ఒక ఇంటి భారము స్త్రీది. అట్లనే సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి మనకు ఉండవలసిన బాధ్యత, భారం. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినేటువంటి వారు ఎవరైనా గమనించండి. సంఘముగా నీకు నాకు ఉన్నటువంటి భారమేంది? చెదిరిపోయినటువంటి ప్రజలను గురించి విషయంలో హన్నాకున్న భారం. అందుకని అన్నాడు, నీవు నా కుమారుని ఇస్తే ఆ కుమారుని ఎవరికి ఇస్తా? నేను నీకు ఇస్తా అన్నాడు. ఇట్లా బైబిల్లో చాలామందిని మనము అబ్రహాం లాంటి వాళ్ళని చూడగలము. సరే, సమయాన్ని బట్టి వెళ్తున్నాం కాబట్టి గమనించండి. సంఘములో ఉన్నటువంటి మనము, సంఘంలో ఉంటే మనం ఎవరమైనా సేవకులం కావచ్చు, బాధ్యత గలవారు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉన్న భారం ఏంటంటే సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘం యొక్క ఎదుగుదల కొరకు, సంఘం యొక్క ఆత్మీయ జీవిత దేవుని కొరకు ఎంతవరకు మనం జీవిస్తున్నాము అనే విషయం. అందుకనే ఒక కుటుంబంలో తల్లికి పిల్లల విషయంలో ఎలాంటి బాధ్యత ఉంటుందో, అందుకనే సామెతలు 31లో ఉంటుంది, గుణవంతురాలనే స్త్రీ అని అక్కడే ఉంటుంది కదా. ఏముంటుంది? ఆమె ఏం చేస్తుందంటే ఎప్పుడు లేస్తుంది, ఏం చేస్తుంది, తన పిల్లల కొరకు ఏం చేస్తుంది, భర్త విషయంలో ఏ విధంగా అన్నీ కూడా. అందుకనే సంఘముగా అని చెప్పుకునేటువంటి మనము, మన బాధ్యత ఏంది, మన భారం ఏంది, ఏమి కలిగి ఉంటున్నాం? అందుకని చెప్పండి, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ స్త్రీలు ఎవరికి పోల్చుకుంటున్నాం? మనము సంఘాలకు. ఈరోజు మన సంఘ విషయంలో, కాబట్టి సంఘ విషయంలో దయచేసి 2-3 వచనాలు మనం చూస్తాం. 2-3 వచనాలను చూస్తాం.
ఒకటి హెబ్రీ పత్రిక, హెబ్రీ సంఘాన్ని గురించినటువంటి సందర్భం మనం చదివి ఓ భాగాన్ని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4:14 నుండి 16 వరకు. ఇదివరకు ఎన్నోసార్లు ఈ మాట చదివినాము, అయినా ప్రభు మాకు ఇచ్చిన అవగాహన బట్టి వెళ్తున్నాం. ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహాన అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 16వ వచనం ముఖ్యం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమునొద్దకేం చేద్దాము, చేరుదాం. ఎట్లట? గనుక మనము కనికరింపబడి, ఫస్ట్ మనం ఏం పొందాలి? కనికరింపబడాలి. రెండవది ఏంది? సమయోచితమైన సహాయము కొరకు ఏం పొందాలా? కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము. ఏ సింహాసనం ఇది? కృపా సింహాసనము. ఈరోజు ఈ ప్రార్థనా కోడికను కలిగి ఉన్నటువంటి మనము ఏడుకొచ్చినామంటే ఆయన కృపా సింహాసనం. యేసుప్రభువారిది ఏ సింహాసనము? కృపగలిగినటువంటి సింహాసనం. ఏం పొందాలి బ్రదర్? ఏం పొందాలి? 16వ వచనం మొదటి భాగం. కనికరింపబడాలంటే ముందు ఏం కావాలి? ఏమండి, ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం కనికరం పొందాలంటే ఎట్టుండాలన్న మన ప్రార్థనలు రుబాబు ఉంటాయి కదా. ఏమా, ఒక పెద్ద వ్యక్తితోటి మనం మరణ పొందాలంటే ఎట్టుండాలమ్మా మన ప్రార్థన? నా భాష మీకు అర్థం కావడం లేదు కదా. సరే, ఎట్టుండాలి? కృప పొందాలి, ఎట్టుండాలి మన ప్రార్థన? సపోర్ట్ చేయట్లే ఎవరు? ఎంత వినయ విధేయులతోటి ఆ వ్యక్తికి మనం ఏదేం కలగాలి? కృప, దయ, కనికరం కలిగే విధంగా ఉండాలి. ఏంటిది? అన్న ఎటు చేసింది? ఆమె నువ్వు ఇస్తావా అయ్యావా, నీ సంగతి ఏందన్నదా? ఏం పొందిందంట? ఆమెకు పెద్ద పరీక్ష వచ్చింది. పాపం ఆయన పెద్ద మనిషి. ఆయన ఏమన్నాడంటే, ఏమ్మా మత్తురాలాగా వచ్చినా ఉదయకాలం అని అంటే, నా ఏలినవాడు ఏం కాదు చెప్పండి. సామాన్యంగా ఒక మామూలు వ్యక్తి దగ్గర, ఒక అధికారి దగ్గర మనం ఏదైనా పొందాలంటే మా మనవులు, మన యొక్క విన్నపాలు ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తాము? ఆయన యొక్క కనికరాన్ని, ఆయన దయను మనము పొందే విధంగా వెళుతాము. మహామవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశంలో సృజించినటువంటి రక్షకుని దగ్గరికి వెళ్తున్నావు. ఎట్లా వెళ్తున్నాం? ఏ విధంగా వెళ్తున్నాం? అందుకని అంటాడు, మనము కనికరింపబడి ముందేం కావాలి? మనం పడాలి. ఎందుకు? ఆయన దగ్గరికి ఆయన దహించు అగ్నండి. మన వంకర టింకర్లను పెట్టుకొని రుబాబుగా పోతే కాలిపోతాం. ఏమండి, చెత్త అగ్ని కాడిపోతే ఏమవుతుంది? అంతేనా? మనము కనికరింపబడి, మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. ఇప్పుడు అగ్ని కాడికి పోవాలంటే ఎట్టుండాలి? నీళ్ళు ఉండాలి. అంతేనా? దయా కనికరముతోటి ఆయన పొందాలనుకుంటే మనం వినయ భయ భక్తులు అవసరం. చాలాసార్లు మన ప్రార్థన జవాబు ఉండదు, ఏదో చేస్తూ ఉంటాం. నేను కొన్నిసార్లు దిక్కుల్లో ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు అటు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఇసిరేసుకుంటూనే ఉంటారు. ఏంది అది? ఏమా ఈ ప్రార్థనలు ఇంటరా దేవుడు? సారీ ఇంటరా? అందుకని ఉన్నాడు, ఫస్ట్ మనం కనికరింపబడి దేని కొరకు వెళ్ళినాము? సమయోచితమైనటువంటి సహాయం కొరకంట. దేవుని దాసుడు ప్రభు దగ్గర ఉన్నాడు అరవిందం గారు ఓ మాట చెప్పినాడు, మనం ఎందుకు వెళ్తున్నామంటే సహాయం కొరకు వెళ్తున్నాం. అంటే ఏంది? నా వల్ల కాదు, నా చేత కాదు, కాబట్టి నువ్వే నాకేం చెయ్యి కదా. ఇప్పుడు నీ వల్ల ఏదైతే నువ్వెందుకు వెళ్ళాలన్నాడు. ఇది పెద్ద ఆయన మాటలు మేము విన్నటువంటి మాటలు. అందుకనే మనం ఆయన సహాయం కొరకు, అంటే ఏం లేదు, నాకు లేదు, నాకు సహాయం చేయి నీవు, అంతే కదా. ఒక వ్యక్తి కాడికి పోతున్నాం అంటే ఏం చేయాలి మనము? మన ప్రార్థన ఎట్టుండాలి? నేను చేసుకుంటానులే ప్రభా, కానీ ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నానంటే ఏం కాదు. అందుకనే సహాయం, సమయోచితమైన సహాయం కొరకు ఏం పొందాలా? కృప పొందినట్లు ధైర్యము. అంటే దీంట్లో విశ్వాసం ఉంది. అందుకనే ధైర్యముతో చేరుదామన్నాడు. ఈ చిన్న మాటను బట్టి దేవుని సంఘముగా మనం గత బైబిల్ పఠనంలో చూసినాం. బైబిల్ పట్టణానికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 20 అక్కడక్కడ 2 మాటలు చూపించాలని తలస్తున్నాను. 20వ అధ్యాయంలో
యెహోషాపాతు గారి రాజ్యం మీదకి లేక యూదా రాజ్యం మీదకి మొదటి వచనం ఇది అయిన తర్వాత 2 దినవృత్తాంతములు 20 మొదటి వచనం ఇది అయిన తర్వాత మోయాబీలు అమ్మోనీయులు మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినారంట. అంతలో కొందరు వచ్చి సముద్రమాల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం నీ మీదకి వస్తున్నది, చిత్తగించుము, వారు అసాసోం తామారు అను ఎనిగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు వర్తమానం వచ్చింది. అప్పుడు ఏం చేసినాడు ఈ మనుషుడు అంటే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలన ఏం చేసినాడు? వాళ్ళకు దొరికినటువంటి ఆయుధం ఏంది? ఉపవాస ప్రార్థన సంఘాలుగా. ఈ మాటలు వినేటువంటి వారులారా మనం ఎరగవలసిన వారంగా ఉంటాము. ఉన్నదా మనకి ఒక దేవుని యొక్క దగ్గరికి ఏంటంటే ఆయన విచారించడానికి, దేవుని దగ్గర అడగడానికి వాళ్ళు వచ్చినారు. 4వ వచనం, యూదావారు యెహోవాని సహాయమును వేడుకొంటకయండి. దేని కొరకు? ఇక్కడ మనం చదువుకున్నాం 4వ అధ్యాయంలో సహాయం సమయోచితమైనటువంటి సహాయం కొరకు వీళ్ళు ఎందుకు వచ్చినారు? సహాయము వేడుకోవడానికి వచ్చినారు. ఎవరు? రాజు. ఆ పైన ఉంది, ఆయనకు కూడా సైన్యం ఉంది, చాలామంది సైన్యం ఉన్నారు. దాదాపు మీరు చూడండి, ఆ పైన 20వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఎంత ఉందో మనకు కనబడుతుంది. బహుశా అంతే కదా, సైన్యం కనబడుతూ ఉంటుంది. లేకుంటే 18వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. లేక ఈ అధ్యాయాలలో చూడండి మీరు. అయినా కూడా ఎవరికి అడిగిపోయినాడు? తన సొంత శక్తి ద్వారా, తన సొంత సైన్యం ద్వారా అది మనకు కలగదని చెప్పేసి దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళి ఏం చేశారంట? 5వ వచనం ప్రకారం యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్యలో నిలవబడి ఈ విధంగా 6 నుండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. 6 నుండి ప్రార్థన చేసినాడు. చివరి వచనాలు నేను చదువుతున్నాను, వినండి. 12వ వచనం, 6 నుండి 12 వరకు అంటే ఎన్ని వచనాలు? అంతేనా? 6 వచనాలు కదా. ఎన్ని వచనాలు? 6 వచనాలు అంటే ఎంతసేపు చేసినాడు చూడండి, ఎట్లుంటుందో ప్రార్థన. మా దేవా, 12వ వచనం, నీవు వారికి తీర్పు తీర్చవా? ఎవరు తీర్చాలి? ఈ రోజుల్లో మనమే తీరుస్తాం. ప్రార్థనలో కూడా తీర్పు తీర్చేస్తాం. చాలామంది ఇట్లే ఉంటారన్నమాట. కొంతమంది చెప్తారు జవాబు, వాళ్ళే తీర్పు తీర్చి చెప్పేస్తారు. ఇటు చేయాలి బదర్, ఇది బదర్, ఇటు చేద్దాము, అట్లా చేద్దాం. వాళ్ళే తీర్చుకున్నాక మళ్ళీ ఎందుకు అడిగేది? నువ్వే నిర్ణయించుకున్నాక ఇంకెందుకయ్యా మమ్మల్ని అడిగేది? ఎందుకు అడిగాలా? మేము సరే 12, మా దేవాన్ని వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు ఏం లేదు, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసినారు. 13వ వచనం ప్రకారం యూదావారందరూ తమ స్త్రీలతో, శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ ఎవరెవరు వచ్చినారు? ఈ దినాల్లో మనం ఏ విధంగా వస్తున్నాం, ఎట్లా వస్తున్నాం? ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసినాడో యెహోషాపాతు రాజుగారు 14 నుండి జవాబు వచ్చేసింది. దేవుని దాసుడు ఆసాపు సంతతి వాడి లేవీయుడగు యహాజీయేలు సమాజంలో ఉన్నాడు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి, జడియకూడి, ఈ యుద్ధం మీరుగా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ జవాబు వచ్చేసింది. దేవుని దాసుడు ద్వారా దేవుడు చెప్పినట్టుగా తెల్లవారి వారు వెళ్ళినారు, దేవుని స్తుతించుకుంటూ, పాటలు పాడుకుంటూ. ఆ తర్వాత దేవుడే వారి పక్షంగా ఏం చేసినాడు? గమనించండి. నివాసులు పొంచి ఉండి 23వ వచనం, వీళ్ళేమో పాటలు పాడుకుంటూ పోయినారు. 22, వారు పావుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, సేయీరు మాన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టాను కనుక వారు ఏమైనారంట? హతులైపోయి. వీళ్ళు ఎవరు యుద్ధం చేయలే, మనం కొట్లాడవలసిన పని లేదండి. కరెక్ట్ మనం ప్రార్థన చేస్తా, దేవుడు ఎట్లా చేస్తాడో చేస్తూ ఉంటాడు. మనం చేస్తేనేమో సమస్యలు, కేసులు, కొట్లాటలు, నువ్వు అట్ట చేసినావు, నువ్వు ఇట్లేనా. ఆయన చేస్తే చల్లగా ఉంటుంది. ఎవడు కేసు పెడతాడు దేవుని మీద? ఎవరు పెడతారు చెప్పండి? వీళ్ళ ప్రయాసం కూడా లేదు, యుద్ధం చేయవలసిన పని లేదు, కత్తి కూడా పట్టుకోలేదు. 23, అమ్మోనీయులు, మోయాబీలను, సేయీరు మాన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవాలని పొంచి ఉండిరి, వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరికొకరు చంపుకోవడం మొదలుపెట్టిరి. యూదావారు అరణ్య మార్గమందు కాపురుల దుర్గముల దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారి శవములై నేలను పడి ఉండిరి. ఒకడును ఏం జరిగిందంటే గమనించండి. నేను చెప్పే మాట ఏంటంటే తలంపు పోనీయొద్దు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో
సమయోచితమైన మనకేంది సహాయం కొరకు. ఈ ఉపవాస ప్రార్థనలో యెహోషాపాతు రాజు గారి గురించి, ఆ దినం యూదా ప్రజలను గురించి, రెండవది వారితో ఏకీభవించినట్టు లేవీలు లేక యాజకులు వీరందరూ కలిసి దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన చేసినారు. చేస్తే దేవుడు ఏం చేసినాడు? వారికి సహాయం వాళ్ళు యుద్ధం చేయకుండా వారి పక్షంగా దేవుడే చేసి వారికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. వారు బెరాక లోయలో కూడినారు. ఈ ఉదయకాలం ఈ ఉపవాస ప్రార్థనలో వినేటువంటి మనము స్త్రీలు అనేటువంటి విషయాన్ని పోల్చుకొని దేవుని సంఘముగా, దేవుని బిడలముగా మనకు కూడా యెహోషాపాతు రాజు గారి కాలంలో ఏ విధంగా ఉందో దేవుని సంఘాల మీద, దేవుని ప్రజల మీద, దేవుని యొక్క ఆత్మీయమైన బిడ్డల మీద ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, ఆత్మీయంగా నష్టపరిచేటువంటి విషయాలు, ఆత్మీయంగా ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, రోగాలు కావచ్చు, నొప్పులు కావచ్చు, శత్రుత్వం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంకా వ్యతిరేకత కావచ్చు, రకరకాల విధాల శరీరానుసారులు రకరకాల విధాలుగా పోరాడవచ్చు. ఇవన్నిటికీ పరిష్కారం ఏంది? సమయోచితమైనటువంటి సహాయం కొరకు యాడికి వెళ్దాము? ఆయన కృప సింహాసనానికి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినేటువంటి మనము, నీవు, నేను వినేటువంటి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆయన దగ్గరికి వస్తే ఇప్పుడు ఏం చేసినాడు? అన్ని సహాయాలు చేస్తాడండి. ఆయన మన ప్రభు దయగలిగినటువంటి దేవుడు, సహాయము చేసే దేవుడు. ఇప్పుడు వారి పక్షంగా సహాయం చేసినాడు. ఆ దేవుడు ఈరోజు నిన్న నేడుగా ఉన్నాడు. ఇంకా నేను మీకు విషయాలు కొన్ని చెప్పలేకపోయినాము. కాబట్టి గమనించి, ఆయన కృపగలిగిన దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వేవేల మందికి ఏం చూపేవాడు? కృప చూపేటువంటి దేవుడు. ఆయన సింహాసనం దగ్గరికి వచ్చినాం, తప్పకుండా ప్రభు మనకు సాయం చేస్తాడు. ఈ మాటలు వినేటువంటి మనము కూడా ఏ పరిస్థితుల్లో వచ్చినారో దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. నాకు తెలిసి బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు వారి వద్దకు వచ్చినప్పుడు నూతన నిబంధనలో ఎవ్వరూ ఖాళీగా వెళ్ళినట్టు లేదు. అందరూ ఏమైనారు? పొంది వెళ్ళినారు. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేసుకుంటాము. ఈ సమయాన్ని అనుసరించి ప్రార్థన చేయండి. మన యొక్క పిల్లదెలిపే సంఘ క్షేమం కొరకు, మన కేంద్రం హెబ్రోన్ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, మనలో ఎవరు బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యస్తున్నారో వారి కొరకు, ముఖ్యంగా మనము ఆత్మీయంగా మన కుటుంబాలు ప్రభు కొరకు సాక్ష్యంగా నిలబడాలనే విషయం కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఆ విధంగా ప్రారంభించండి.